రెండవ భాగం పరిశుద్ధతను గూర్చి. మూడవది ఇదే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో నీ రాజ్యము వచ్చును గాక అనే ప్రార్థన చేయించాడు. వాస్తవంగా దేవుని యొక్క రాజ్యం అనేది యేసుక్రీస్తు ప్రభు ఎలా వివరించాడు? లూకా రాసిన సువార్త 17వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వద్దాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయంలో 20వ వచనంలో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ఆయనను అడిగారు. ఎవరు పరిసయ్యులు? అంటే యేసుక్రీస్తును వెంబడించే శిష్యులు కాదు. పరిసయ్యులు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులు కాదు. పరిసయ్యులు అంటే యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడని ఆమోదించిన వ్యక్తులు కాదు. వీళ్ళు అడుగుతున్నారు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని పరిసయ్యులు ఆయనను అడిగితే ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు అని అంటూ, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది, ఇక్కడే ఉన్నది, ఇదిగో ఇక్కడ ఉన్నది, అదిగో అక్కడ ఉన్నదని చెప్పడానికి వీలు లేదు, మీ మధ్యనే ఉన్నది అన్నాడు. ఎందుకు? దేవుని రాజ్యమును స్థాపించడానికి వచ్చిన వ్యవస్థాపకుడు అక్కడే ఉన్నాడు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటున్నది అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పడానికి వీలు పడదు. కానీ దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది, నేనే దేవుణ్ణి అనే విషయాన్ని అడుగుతున్న పరిచయులకు తెలియజేశాడు. ఇలా యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని రాజ్యములో చేయాల్సిన పనులు, దేవుని రాజ్యములో ఉండాల్సిన పనిని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన చేశాడు. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో, నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. దయ్యములను వెళ్ళగొడుతున్నప్పుడు దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది అంటే ఏంటి అర్థం? దయ్యము అనేది సాతాను ప్రతినిధికి సాదృశ్యం. దయ్యములు ఎక్కడ ఉంటాయో అక్కడ సాతాను రాజ్యం ఉన్నదని అర్థం. అలాంటి వ్యక్తులకు, దయ్యం పట్టిన వ్యక్తులకు దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు అంటే అక్కడ దేవుని రాజ్యం ఉన్నది కనుక సాతాను రాజ్యం అక్కడ కూలిపోతుంది అని చెప్పాడు. నేను దయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? దేవుని శక్తితో, దేవుని వ్రేలు అంటే దేవుని శక్తితో నేను దయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నాను అంటే అర్థం ఏంటి? దురాత్మల రాజ్యాన్ని పతనం చేసి దేవుని రాజ్యాన్ని మీ యొద్దకు తీసుకుని వస్తున్నా. అద్భుతాలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. దురాత్మ కలిగించిన బంధకాల నుండి గుడ్డివారుగా, కుంటువారుగా, చెవిటివారుగా, మూగవారిగా, అంగవికలాంగులుగా పుట్టిన ప్రజలు విడుదల పొందుతున్నారంటే అర్థం ఏంటి? దురాత్మ చేత బంధించబడిన వారు దురాత్మ రాజ్యంలో నుండి విడుదల పొంది దేవుని రాజ్యము వ్యవస్థలోనికి వారు ప్రవేశిస్తున్నారు. ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయో అక్కడ దేవుని రాజ్యం ఉన్నది అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. కాబట్టి దేవుని రాజ్యం ఎక్కడ కావాలని దేవుడు కోరుకున్నాడు? దేవుని రాజ్యంలో విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఆ దేవుని రాజ్యాన్ని భూమి మీద కలుగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. దేవుని రాజ్యంలో బంధకాలు లేవు కదా. దేవుని రాజ్యంలో బాధలు, దుఃఖము, వేదనలు లేవు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యమును భూమి మీద ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. ఆదాము ద్వారా ఈ భూమి శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. మానవుడు పుడుతున్న ప్రతి వ్యక్తి దేవుని దూషించేవాడుగా, దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఇదంతటికి కారణం దేవుడే అని దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాడు. అయితే బంధకాలు కలిగించింది దేవుడు కాదు కదా. ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన ఈ వృక్ష ఫలమును తిన్నావు గనుక ఈ నీ నిమిత్తం భూమి శపించబడింది అన్నాడు. అంతేగాని నేను భూమిని శపిస్తున్నాను అని అనలేదు. ఆదాము నిమిత్తం భూమి శపించబడింది. ఆదాము నిమిత్తం శపించబడిన భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తి బంధకంలో ఉన్నాడు, బంధకాలతో ఉన్నాడు, రోగగ్రస్తంగా ఉన్నాడు. అలాంటి శాపగ్రస్తమైన ఈ భూమి మీద దేవుని రాజ్య స్థాపన చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు కనుక ఆ దేవుని రాజ్య ప్రత్యక్షత కలిగిన కార్యాలు, బంధకాల నుండి విడుదల పొందే కార్యాలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన చేశాడు. దురాత్మలను వెళ్ళగొట్టాడు అంటే సాతాను రాజ్యాన్ని కూలగొట్టాడు. దేవుని రాజ్యాన్ని ఆయన అక్కడ ఏర్పాటు చేశాడు. రోగగ్రస్తులైన వారిని బాగు చేశాడు అంటే ఆ బంధకాలు, దురాత్మ రాజ్యంలో ఉన్న వ్యక్తుల యొక్క బంధకాల నుండి విడుదల కలగజేసి దేవుని రాజ్యాన్ని స్థాపన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రకటించిన సువార్త, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుండి మనం గమనిస్తే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక అని ఆయన ప్రారంభ వాక్యమే, ఆయన ప్రారంభించిన సువార్తే దేవుని రాజ్య స్థాపనను గూర్చి పరలోక రాజ్యం అది సమీపించింది అని దేవుని రాజ్యాన్ని గూర్చిన ఆహ్వానంతోనే ఈ సువార్త పరిచర్య యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన చేశాడు. కాబట్టి దేవుని రాజ్య స్థాపన కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆ ప్రార్థన మనతో ఎందుకు చేయిస్తున్నాడు?
నీ రాజ్యం వచ్చును గాక అని మనతో ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన విడిచిపెట్టి వెళ్ళిన బాధ్యత, దేవుని రాజ్యమును కట్టే బాధ్యత, దేవుని రాజ్యంలోనికి ప్రజలను నడిపించే బాధ్యత మనకు అప్పగించి వెళ్ళాడు గనుక, ఆ రాజ్యం యొక్క బాధ్యత మనకు అప్పగించి వెళ్ళాడు కనుక, అందుకే ఆ రాజ్యం వచ్చును గాకనే ప్రార్థన మనకు నేర్పించాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలోనికి మనం వద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఇక్కడ ప్రకృతి సంబంధమైన రాజ్యాన్ని గురించి యేసు ప్రభు శిష్యులు అడుగుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యం మరలా ఇచ్చేదవా అని, ఈ రాజ్యం మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడిగారు. ప్రకృతి సంబంధమైన రాజ్యము వ్యవస్థ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనడం మీ పని కాదు. ప్రకృతి సంబంధమైన రాజ్య వ్యవస్థాపకుడిగా యేసు ప్రభు రాలేదు. రోమా సామ్రాజ్యాన్ని పతనం చేసి ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభు రాలేదు. ఆత్మ సంబంధమైన రాజ్యమును స్థాపన చేయడానికి వచ్చాడు. అందుకే 8వ వచనంలో చెప్తున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. కారణం ఏంటి? ఇచ్చే సాక్ష్యం, ప్రకటించే సువార్త దేవుని రాజ్యమును కడుతుంది. అది యెరూషలేము నుండి ప్రారంభించబడి ప్రక్కన ఉన్న యూదయ, తర్వాత సమరయ, ప్రపంచ దేశాలలో దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. దానికి మీరు సాక్షులు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజు దేవుడు మనల్ని అభిషేకించాడు. దేవుని రాజ్యమును కట్టే పనిని, బాధ్యతను మనకు దేవుడు అప్పగించాడు. అందుకే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఆ బాధ్యత అప్పగించిన తర్వాత మొట్టమొదటిగా పేతురు సువార్త ప్రకటన చేసినప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 41వ వచనంలో, ఈ పేతురు సువార్త వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందుకున్నారు. ఒక్క దినమందు 3,000 మంది దేవుని రాజ్య వారసులుగా మార్చబడ్డారు. ఈ దేవుని రాజ్యం అనే ఈ యొక్క కట్టడ ప్రారంభించబడింది 2000 సంవత్సరాల క్రితం. దీనిని ఆపే అధికారం ఏ రాజ్యానికి, ఏ ప్రభుత్వానికి లేదు. ఎంతో మంది ప్రయత్నం చేశారు చరిత్రలో. ఎంతో మంది దేవుని రాజ్యం అనేది నిర్మాణం జరగకుండా, దేవుని రాజ్యాన్ని ఎలా పతనం చేయాలో అని ఆదిమ కాలం నుండి సంఘమును వేధించారు, హింసించారు, అనేకులను చంపివేశారు. కానీ దేవుని యొక్క రాజ్యం అనేది ఆగేది కాదు. ప్రపంచ దేశాలకు యెరూషలేములో ప్రారంభమైన ఈ రాజ్యం, దేవుని రాజ్యం ప్రపంచ వ్యాప్తంగా నలుమూలలకు ప్రాకింది. ప్రపంచ వ్యాప్తంగా సువార్త అనే దేవుని రాజ్య ప్రకటనతో ప్రపంచ దేశాలు నింపబడ్డాయి. దేవుని యొక్క రాజ్యం అనేది కట్టబడుతూ ఉన్నది. కాబట్టి ఆ దేవుని రాజ్యం వచ్చును గాకని మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి, దేవుని రాజ్యం ప్రకటిస్తున్న వ్యక్తులు, దేవుని రాజ్యం కొరకు పనిచేసే సేవకులు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి కష్టపడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్య పనిలో పాలిభాగస్తులుగా ఉన్నారు కనుక ఆయన రాజ్యం వచ్చును గాక అని మనం మాట్లాడుతున్న ప్రతిసారి దేవుని యొక్క రాజ్యాన్ని మనం సరిహద్దులను ఇంకా విస్తరింపచేస్తూ త్వరగా దేవుని రాజ్యం భూమి మీద కట్టబడే రీతిగా మనమందరం ఐక్యతతో పనిచేస్తున్నాం. ఏ సేవకుడైనా, ప్రపంచంలో ఉన్న ఏ సేవకుడైనప్పటికీ దేవుని రాజ్యాన్ని కట్టే పనిలోనే పాలిభాగస్తుడు. ఏ దేశంలో ఉన్న సేవకుడైనా, మన ఇండియా దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న సేవకుడైనా, ఏ ప్రాంతం, మారుమూల ప్రాంతంలో ఉన్న సేవకుడైనా, అందరి యొక్క ఉద్దేశం ఒకటే, దేవుని రాజ్యాన్ని కట్టే గొప్ప బాధ్యత దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ఈ బాధ్యతను బట్టి దేవుని రాజ్య పనిలో పాలిభాగస్తులుగా అన్ని భాషలలో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో దేవుని రాజ్యాన్ని కట్టే బాధ్యతను సేవకులకు అప్పగించాడు. అలా కట్టబడుతున్న ఈ దేవుని రాజ్యం కట్టబడును గాక, దేవుని రాజ్యం వచ్చును గాక. ఈ ప్రార్థన మనం చేయటం బట్టి దేవుని రాజ్యం యొక్క సరిహద్దులను ఈ భూమి మీద విస్తరింపచేసి అనేకులు దేవుని రాజ్య వారసులుగా మార్చబడటానికి మన ప్రార్థన కారణమవుతుంది. పలుకుతున్న ఈ చిన్న మాట, దేవుని రాజ్యం వచ్చును గాకని పలుకుతున్న చిన్న ప్రార్థన అనేక మంది మారు మనసు పొందడానికి కారణమవుతుంది. పిల్లరా, మనం పలుకుతున్న ఈ చిన్న మాట అనేక మంది నరకము నుండి తప్పించబడి దేవుని రాజ్య వారసులుగా మార్చబడడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ మాట పలికే ప్రతిసారి ఒక సేవకుడు ధైర్యంగా పనిచేసే శక్తిని పొందుకుంటాడు. ఈ మాట పలుకుతున్న ప్రతిసారి సరిహద్దులను విస్తరింపజేసి, సంఘ సరిహద్దులను విస్తరింపజేసి గొప్ప సమాజమును దేవుని కొరకు సంపాదించే సేవకులు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో పుడతారు. దేవుని రాజ్యాన్ని కట్టే బాధ్యత మన ప్రార్థనలో దేవుడు మనకు అనుగ్రహించాడు.